ఈ టీడీపీ లీడర్ చేసిన పనికి వాడే సూసైడ్ చేసుకొని చనిపోయిండు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ లోని తునిలో వీడు ఒక 13-year-old అమ్మాయిని సెక్సువల్ గా యూజ్ చేసుకోవడానికి ఆ అమ్మాయి హాస్టల్కి వెళ్ళి ఆ అమ్మాయిని హాస్టల్ దగ్గర నుంచి సిటీ అవుట్స్కట్స్ లోనికి తీసుకొని వెళ్ళిండు. అది చూసి ఒక పర్సన్ ఆయన క్వశ్చన్ చేసిండు, ఎవరు నువ్వు అసలు ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తాను అని చెప్పేసి. అట్లాగే సోషల్ మీడియాలో ఆ వీడియోని అప్లోడ్ చేసిండు. దాంతో ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది. ఆ ఇన్సిడెంట్ గురించి అందరికి తెలిసింది. అమ్మాయిని తీసుకొని వినేందుకు వాడిని ఫుల్ కొట్టిరు. పోలీసులు వచ్చారు, వాడిని అరెస్ట్ చేశారు. తర్వాత లోకల్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని చెరువులో దునికి సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయిని ఎట్లా బయటికి పంపించారు అని చెప్పి మీడియా వాళ్ళు వెళ్ళి ఆ హాస్టల్ వాళ్ళని అడిగిరు. అయితే ఆ హాస్టల్ వాళ్ళు ఏమన్నారంటే ఈ అమ్మాయి అంతకుముందే 2-3 టైమ్స్ వెళ్ళింది, లెటర్ రాసి అడిగితే మా తాత అని చెప్పింది. సో మేము రియల్ గానే తాత అనుకుని పంపించినామని చెప్పారు. అయితే కొంతమంది ఆ 13-year-old అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నారు, ఆ అమ్మాయి కూడా వెళ్ళింది కదా అని చెప్పి. ఇక్కడ అమ్మాయిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఎందుకంటే ఆమెకు ఉన్నాయి జస్ట్ 13 years, ఆమె 8th class మాత్రమే. నేను ఈ పని చేయడం కరెక్టా కాదా, నేను ఈ పని చేయడం వల్ల ఫ్యూచర్ లో నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తా అన్న ఆలోచించే మినిమం మెచ్యూరిటీ ఆమెకు లేదు. అట్లాగే ఆమె చేసే పని పట్ల ఆమెకు మినిమం అవేర్నెస్ లేదు. ఎందుకు లేదు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల. 10 to 12 వరకు మనం చదివిన బుక్స్ లలో 20 to 30% వేస్ట్ చెత్తనే ఉంటది. అసలు దాన్ని తీసేసి దాని ప్లేస్ లో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలి. అప్పుడు స్టూడెంట్స్ కి దానిపైన మినిమం అవేర్నెస్ వస్తుంది, ఏది మంచి ఏది చెడు అన్నది తెలుస్తుంది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటిది అన్నది కామెంట్ చేయండి.